ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు అండి. సూర్యదేవుని యొక్క ఆశీస్సులు మన అందరి ఎందుకు పుష్కలంగా ఉండాలని మనసా వాచ కర్మన కోరుకుంటూ ఫ్రమ్ ఏ కూల్ టీచర్ నుంచి మీ అరుణ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ కూల్ టీచర్. నేను మీ అరుణ. ఎలా ఉన్నారండి అందరూ సూపర్ డూపర్ గా ఉన్నారనుకుంటున్నాను. రథసప్తమి పూజ కంప్లీట్ చేసుకుని ఉంటారనుకుంటున్నాను. నేను ఇక్కడ ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఈ రోజు ప్రసాదం చేసేస్తున్నానండి. జీడిపప్పులు కిస్మిస్లు వేయించుకుని పక్క తీసేసుకున్నాను. అదే బాణల్లో 1/2 లీటర్ పాలు యాడ్ చేసుకున్నాను. కుక్కర్లో సగ్గుబియ్యమును రైస్ ఉడకబెట్టుకుని పెట్టుకున్నానండి. మరుగుతున్న పాలలో ఇవి వేసేసుకున్నాను. తర్వాత దీంట్లో తాటి బెల్లం యూజ్ చేస్తున్నాను అనమాట. 2 బాక్స్ తీసుకుని విధంగా కలంలో ఇలా కొట్టుకున్నట్టు చేసుకుని దాన్ని ఈ మరుగుతున్నటువంటి పాయసంలో యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసే ముందు కింద స్టవ్ ఆఫ్ చేసాను నేను ఆల్రెడీ. ఇంకా అది యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఇలాచి పొడి కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాను. తర్వాత వేపించుకున్నటువంటి జీడిపప్పు కిస్మిస్ ని విత్ నెయ్యి యాడ్ చేసేసుకుంటున్నానండి. చాలా సింపుల్ గా అయిపోతుంది అనమాట. కుక్కర్ లో మనము సగ్గు బియ్యమును రైస్ ఉడకబెట్టేసుకున్నాం అనుకోండి, మిగతాదంతా ప్రాసెస్ ఈజీ. చాలా సులువుగా చేసేసుకోవచ్చండి. పైగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మామూలుగా అయితే ఏంటంటే ఈ భోగి పిడకలు మిగిల్చుకుని మరి రథసప్తమి రోజు చక్కగా ఆరు బయట భోగి పిడకల మీద పాలు పొంగించుకుని చక్కగా దాంతో పరమాన్నం చేసి సూర్యుడికి నైవేద్యం పెడతారు కదండి. చిక్కుడాకులు, చిక్కుడు కాయలు, చిక్కుడు పూలు, వీటితోటే పూజ అంతా ఉంటుంది. ఇంకా మనకి ఇప్పుడు చిక్కుడు పాదులు ఇవన్నీ కష్టం కాబట్టి ఇంకా ఈ విధంగా గ్యాస్ మీదే చేసేసుకోవాలి. ప్రసాదం రెడీ అయిపోయిందండి. ఇంకా తర్వాత ఇక్కడ నేను రథం కోసం చిక్కుడుకాయలు తీసుకుని దాంతోటి చిన్నగా రథం చేసుకుంటున్నానండి. సింపుల్ గా అయిపోతుంది, పెద్ద కష్టమేం పడక్కర్లేదు. ఇంకా బజార్ నుంచి తెచ్చుకున్నటువంటి చిక్కుడుకాయలతోటే రథం చేయవలసి వస్తుంది. మామూలుగా అయితే చక్కగా చిక్కుడు పాదులు బాగా పాకి ఉంటాయండి ఈ సీజన్ లో. ఆ చిక్కుడు పాదు నుంచి ఫ్రెష్ గా చిక్కుడుకాయలు కోసుకొని దాంతో చక్కగా రథం చేసి ఆ చిక్కుడాకుల్లోనే ఆ ప్రసాదం పెట్టేవారు. తయారు చేసుకున్నటువంటి ఆ క్షీరాన్నము తర్వాత వచ్చేసి ఆ చిక్కుడు పూలతో చక్కగా పూజ చేయటం, ఇదంతా నాకు చాలా బాగా గుర్తుందనమాట. చాలా బాగుండేది. మొత్తానికి అలా రథము ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. గోపురం కూడా పెట్టేస్తాను. పెట్టేసిన తర్వాత దీనికి పసుపు కుంకుమ గంధము వీటన్నిటిని పెట్టేసుకుంటే ఇంకా రథం రెడీ అయిపోతుంది. సూర్య భగవాన్ కూడా నేను ఇక్కడ చక్కగా పసుపు కుంకుమ గంధము అవన్నీ పెట్టేసి ఇంకా పూజకి రెడీ అయిపోయిందండి మొత్తం అంతా. ఇంకా పూజని స్టార్ట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మొట్టమొదటిగా దీపారాధన చేస్తూ నా పూజను అయితే ప్రారంభించానండి. సూర్యుని అష్టోత్తరము ఇదంతా చదువుకుంటూ పూజని ప్రశాంతంగా ఇక్కడ చేసుకోవడం జరిగింది. ఇంక ఈ రోజు నుంచి సూర్యుని యొక్క ప్రతాపం తీవ్రం అవుతూ ఉంటుందండి. ఆల్రెడీ మనకి ఆ ఫీలింగ్ అనిపిస్తుంది కదా. 2-3 రోజుల నుంచి చాలా ఎండగానే ఉంటుంది జనరల్ గా కూడా. ఇంకా ఇక్కడ నా పూజ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా హారతి ఇచ్చేసుకుంటున్నాను. చాలా బాగా అనిపిస్తుంది. ఎప్పుడు నాకు ఇలా పూజ చేస్తున్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. వేరే ఏ ఆలోచన లేకుండా దేవుడి మీదే మనసు లగ్నం చేసి పూజ చేసుకుంటున్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. మా వారు కూడా తన పూజని చేసుకోవడం జరిగిందండి. పూజ అది